యేసు ప్రభు బ్రతికున్నప్పుడు సమీపించిందనే ప్రకటన. అది ఎక్కడ? యూదులకి, ఇశ్రాయేలుకి మాత్రమే. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వ సృష్టికి, సర్వలోకానికి సువార్త. పరలోక రాజ్యం సమీపించిందనేది వాళ్ళకు మాత్రమే, కానీ సువార్త అన్నది సర్వ ప్రపంచానికి. ఇప్పుడు సువార్త ఒక్కటే. ఎందుకంటే బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువును పరిచయం చేయడానికి వచ్చాడు కాబట్టి యూదులకు చెప్పాడు, పరిచయం చేశాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తులు సర్వ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు సువార్త ఒకటే ఉంది. మీకు సమాధానం అర్థమైందా అన్న? నీ రాజ్యం వచ్చును గాక అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు పరలోక రాజ్యం కోసం. కనుక అది రావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం జరగాలి, పరిశుద్ధాత్మదేవుడు రావాలి, సంఘం ఏర్పాటు కావాలి, అంతవరకే గాక. కానీ ఇప్పుడు విచారించాల్సిన విషయం ఏంటంటే అన్ని ప్రార్థనలు అయిపోయిన తర్వాత అందరు నిలబడి పరలోక ప్రార్థన చేసుకుందాం అంటున్నారు. ఇంకా రాజ్యం వచ్చును కాక అంటున్నారు. మరి ఏ రాజ్యము? అసలు పరలోక ప్రార్థనని ప్రత్యేకంగా చేస్తున్నామంటే మనకు ప్రార్థన గురించి అర్థం కాలేదని. మనం చేసే ప్రతి ప్రార్థన పరలోకం కోసమే, అంతేనా? మనం చేసే ప్రతి ప్రార్థన దేనికోసం? పరలోకం కోసం. అయితే యేసు ప్రభు శిష్యులు అడిగారు, మేము ప్రార్థన ఎలా చేయాలంటే చెప్పాడు వాళ్ళకి, అంతే తప్ప అందరినీ దాన్ని చేయమని చెప్పలే. అంశాలు అయితే అవే, మనం ప్రార్థన చేసే అంశాలు అవే, వాళ్ళు ప్రార్థన చేసే అంశాలు అవే. ప్రత్యేకంగా పరలోక ప్రార్థన చేసుకుందాం అంటున్నారు అన్ని ప్రార్థన చేసిన తర్వాత. అంటే చిలక పలుకులు అంటారు కదా, ఏది నేర్పిస్తే అదే పలుకుతుంటామని అర్థం చేసుకోకుండా. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన పరలోక ప్రార్థనే, పరలోకానికి వెళ్ళడానికే ప్రార్థన చేస్తున్నాం. దాన్ని మనం పునరావృతం చేయాల్సిన అక్కర్లేదు. పరలోక రాజ్యం వచ్చేసింది, ఇంకా గాక లేదు, వచ్చేసింది. ప్రభువా పరలోకంలో మమ్మల్ని, పరలోక రాజ్యంలో మమ్మల్ని ఉంచావు, అందుకే మీ కృతజ్ఞతలు చెప్పచ్చు.